హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు కరివేపాకు పచ్చడి అయితే చేస్తున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేను ఎలా తయారు చేస్తానో ఒక్కసారి అయితే మీరు చూసేయండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు అండి, బాండి తీసుకుని అందులో ఆయిల్ అనేది వేసుకొని తుడుములు తీయకుండా ఎండుమిరపకాయలు అనేది వేయించేసుకోవాలి. ఇలా వేగిన దాంట్లో ధనియాలు, జీలకర్ర కూడా వేయించేసుకోవాలండి. బాగా వేగిన తర్వాత అల్లం ముక్కలు, కరివేపాకు, నిమ్మకాయ సైజు అంత చింతపండు, ఉప్పు కూడా వేసుకుని దగ్గర పడేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన దాంట్లో తుడుములు అనేది తీసేసుకుని ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా అయితే చేసేసుకోండి. ఒక పెనాన్ని తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకుని వెల్లుల్లిపప్పు వేసుకుని బాగా వేయించేసుకుని బాగా పేస్ట్ చేసిన కరివేపాకు పచ్చడిని అయితే వేసేసి అందులో కొంచెం బెల్లం అనేది వేసేసి దగ్గర పడేంత వరకు మనం దీన్ని కలుపుకుంటే కరివేపాకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది.